హాయ్ గైస్, అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ నమస్కారం. సబ్కో నమస్కారం. వెల్కమ్ టు మోహిత్ టాక్స్. సో ఒక పరిస్థితిని పరిశీలించడానికంటే ముందు, ఒక అమ్మాయిని ప్రేమించడానికంటే ముందు, డబ్బుని వాడడానికంటే ముందు వీటన్నిటిని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ కాంటెస్ట్లోనే డబ్బుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియోలో డబ్బు ఎందుకు పుట్టింది అనే ఒక విషయాన్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. వస్తు మార్పిడి విధానం తర్వాత ఒక వ్యవస్థను సృష్టించడానికి పుట్టిందే ఈ డబ్బు అన్నమాట. డబ్బు ఒకవైపు, వస్తువులు ఒకవైపు, వీటిని ట్రాన్స్ఫర్మేషన్ చేసుకునే ఒక ప్రాసెస్నే, ఒక వ్యవస్థని విధానాన్ని సృష్టించడానికి పుట్టిందే ఈ డబ్బు. తరువాత ప్రభుత్వము, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రజలు, ఉత్పత్తి, ఈ నాలుగిటి మధ్యలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి, ఒక మంచి వ్యవస్థని, మంచి సమాజంలో ఎటువంటి ఏమి గొడవలు జరుపుకోకుండా ఆ ఉత్పత్తిని ట్రాన్స్ఫర్మేషన్ చేయడానికి పుట్టిందే ఒక గొప్ప వ్యవస్థే ఈ కాగితంతో కూడిన వ్యవస్థ. అర్థమైంది అనుకుంటాను డబ్బు ఎందుకు పుట్టిందో అని చెప్పేసి. మిగతా వీడియో అంటే మరిన్ని వీడియోల్లో డబ్బు ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది, ఎవరి చేతిలో ముందు ఈ డబ్బు సర్క్యులేట్ చేయబడింది విషయాన్ని తెలుసుకుందాం. ఇలాంటి ఫైనాన్షియల్ రిలేటెడ్ కంటెంట్ కోసం, మార్కెట్ రిలేటెడ్ కంటెంట్ కోసం, బిజినెస్ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఇన్స్టా ఛానల్ని ఫాలో చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.